హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి ఇచ్చాయి. మనం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క చిన్న పుస్తకాలైన మొదటి పుస్తకమైన శ్రీకృష్ణుని చేరే మార్గం అనే పుస్తకాన్ని రోజుకి 3 పేజీల చొప్పున మనం రీడింగ్ చేయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనం 9వ రోజుకి చేరుకున్నాము. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి ఇచ్చాయి. మనం స్టార్ట్ చేద్దాం గురు గౌరంగ వారి యొక్క ఆశీర్వాదంతో. ఈ ఈశావాస్యం జ్ఞానం అంటే సర్వము శ్రీకృష్ణుడికి సొత్తు అనే జ్ఞానం వ్యక్తిగతంగానే కాక జాతి అంతటిలోనూ సర్వ ప్రపంచంలోనూ కూడా పునరుద్ధరించబడాలి. అప్పుడే విశ్వశాంతి అనేది ఏర్పడుతుంది. మనం తరచూ ఇతరుల శ్రేయస్సు కోరుకుంటూ నిస్వార్థంగా ప్రవర్తిస్తూ మన దేశీయులతోనూ మన కుటుంబ సభ్యులతోనూ ప్రపంచంలోని అన్ని జాతుల వారితోనూ స్నేహంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాము. ఇది అంతా తప్పుడు భావన. నిజానికి మన మిత్రుడు శ్రీకృష్ణుడు. మన కుటుంబానికి గాని మన జాతికి గాని సమస్త జగత్తుకు గాని మంచి జరగాలని కోరుకునే పక్షంలో మనం మన మనసును శ్రీకృష్ణుని వైపు తిప్పాలి. మన ఆశ్రయం మన కుటుంబ శ్రేయస్సు అయితే కుటుంబ సభ్యులందరికీ కృష్ణ చైతన్యం కలిగించాలి. చాలామంది తమ తమ కుటుంబాల క్షేమం గురించి పాటుపడుతూ ఉంటారు. కానీ పాపం వారి కోరిక తీరదు. అసలు సమస్య ఏమిటో వారికి తెలియదు. శ్రీమద్ భాగవతంలో 5వ అధ్యాయంలో 5వ స్కందం 5వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్పబడినట్లు తన సంతానాన్ని మృత్యువు నుండి ప్రకృతి బంధనం నుండి రక్షించలేనివాడు తండ్రి లేదా తల్లి కావడానికి గాని గురువు కావడానికి గాని అనర్హుడు. ప్రతి తండ్రి కృష్ణ జ్ఞానం కలవాడే అమాయకులైన తన సంతానానికి మళ్ళీ జన్మబంధం లేకుండా చేయడానికి కృతజ్ఞుడై ఉండాలి. దుఃఖం ఇక ఏ మాత్రం అనుభవించాల్సిన అవసరం లేని విధంగా వారికి శిక్షణనివ్వడానికి నిర్ణయించుకోవాలి. కానీ ఆ పని చేయడానికి ముందు అతడు దానిని గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి. అతడు స్వయంగా కృష్ణ విజ్ఞానంలో నిష్ణాతుడే కావాలి. అప్పుడే తన పిల్లలకు సంఘానికి మేలు చేయగలుగుతాడు. అలా కాక అతడే స్వయంగా అజ్ఞాన బంధంలో పడి ఉంటే తనలాగే అజ్ఞాన బంధంలో ఉన్నవారికి ఎలా సహాయపడగలడు? ఇతరులను తరింప చేయడానికి ముందు తాను స్వయంగా తరించిన వాడే ఉండాలి. నిజానికి ఎవడు ముక్తుడు కాడు. ప్రతి ఒక్కడు ప్రకృతి ప్రభావానికి లోబడినవాడే. అయితే శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించిన వారిని మాయ ఏమీ చేయలేదు. అతడొక్కడే ముక్తుడు. సూర్యకాంతిలో ఉన్నవాడికి చీకటితో బాధపడవలసిన అవసరం ఉండదు. కానీ కృత్రిమ కాంతిలో ఉన్నవాడికి ఆ ప్రమాదం ఉంది. ఆ కృత్రిమ కాంతి ఏ క్షణానైనా ఆరిపోవచ్చు. శ్రీకృష్ణుడు సూర్యకాంతి లాంటివాడు. అతడున్న చోట చీకటి గాని అవిద్య గాని ఉండే ప్రశ్నే లేదు. మహాత్ములకు ఈ విషయము తెలుసును. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితః. సమస్త ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలకు నేనే కారణభూతుని. సమస్తము నా నుండే పుడుతుంది. దీనిని పూర్తిగా గ్రహించిన పండితులు భక్తియుక్తమైన నా సేవలో నియుక్తులై హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు. భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం. ఈ శ్లోకంలో బుధ అనే పదాన్ని వాడారు. బుద్ధిమంతులు, పండితులు లేక మహాత్ములని దీని అర్థం. అటువంటి వారి లక్ష్యం ఏమిటి? సమస్తం శ్రీకృష్ణుడి నుండే పుడుతుందని, ఆయనే అన్నిటికీ మూల కారణమని వారికి తెలియదు. భౌతిక జగత్తులో
లైంగిక ఆకర్షణ చాలా ప్రధానమైనది. అన్ని రకాల ప్రాణుల్లోనూ మైథున శక్తి కనిపిస్తుంది. అది ఎక్కడ నుండొచ్చింది? ఆ స్వభావం శ్రీకృష్ణుడిలోనే ఉంది. అది గోపికలతో ఆయనకు ఉన్న సంబంధాన్ని బట్టి తెలుస్తుంది. ఈ సంగతి జ్ఞానులకు తెలుసు. భౌతిక జగత్తులో కనిపించే ప్రతి విషయము శ్రీకృష్ణునిలో పరిపూర్ణ రూపంలో అఖండంగా కనిపిస్తుంది. అయితే రెండిటికి భేదం ఏంటంటే, భౌతిక జగత్తులోని ప్రతి విషయము వ్యత్యాసంగా కనిపించిన శ్రీకృష్ణునిలో శుద్ధ చైతన్యంలో లోకాతీతమైన రూపంలో అభివ్యక్తం అవుతుంది. సంపూర్ణ జ్ఞానంతో దీన్ని గ్రహించిన వారే శ్రీకృష్ణుని శుద్ధ భక్తులు. మహాత్మానాస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంతే అనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం యతంతశ్చాదరవ్రతః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఓ పృథకుమార, భ్రాంత చింతలు కాని మహాత్ములు పరిప్రకృతి రక్షణలో ఉంటారు. వారు నన్ను అనంతుడు అయిన దేవాది దేవునిగా గుర్తిస్తారు. భక్తియుక్తమైన నా సేవలో వారు సంపూర్ణంగా నియుక్తులై ఉంటారు. ఎల్లప్పుడూ నా వైభవాల్ని కీర్తిస్తూ దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూ నాకు ప్రణమిల్లుతూ నిత్యం నన్ను భక్తితో పూజిస్తారు. భగవద్గీత 9వ అధ్యాయం 13-14 శ్లోకంలో తెలియజేశారు. ఈ మహాత్ములు ఎవరు? ఉన్నత శక్తి ప్రభావంలో ఉన్నవారు. ప్రస్తుతం మనం శ్రీకృష్ణుని అపరాశక్తి ప్రభావంలో ఉన్నాము. జీవాత్ములం కాబట్టి పర అపర శక్తులకు మధ్య తటస్థంగా ఉన్నాము. మనం ఈ రెండిటిలో దేనినైనా చేరవచ్చును. శ్రీకృష్ణుడు సంపూర్ణ స్వతంత్రుడు. మనం ఆయనలోని అంశలము కాబట్టి ఆ స్వతంత్ర లక్షణం మనలో కూడా ఉంది. అందుచేత మనం ఏ ప్రకృతి ఆధీనంలో ఉండాలో మనం ఇష్టం ప్రకారం కోరుకోవచ్చు. పరాశక్తిని గురించి మనకు తెలియదు కాబట్టి మనం అపరాశక్తికి లోబడి ఉండవలసి ఉంటుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రకృతి కన్నా వేరే ప్రకృతి లేదు కాబట్టి దీన్ని నాశనం చేసి శూన్యంగా మిగిలిపోవడమే ఈ సమస్యకు పరిష్కారమని కొన్ని దర్శనాలు సిద్ధాంతీకరిస్తున్నాయి. కానీ మనం చైతన్యులము కనుక మనం శూన్యమైపోవడం ఎన్నటికీ జరగదు. మనం శరీరాలను మార్చుకున్నంత మాత్రాన శూన్యమైపోతున్నామని అర్థం కాదు. జడ ప్రకృతి ప్రకారం నుంచి ఆ ప్రభావం నుంచి బయటపడడానికి ముందు మనం నిజంగా ఎక్కడికి వెళ్తున్నామో అర్థం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియకపోతే ఉన్నత శక్తి ఏదో అధమ శక్తి ఏదో మనకు తెలియకపోతే మనం తెలిసింది ఇంతే కాబట్టి ఇక్కడే ఉండి నశిస్తాము అనే భావిస్తాము. భగవద్గీతలో ఉన్నత అధమ శక్తులను గురించి వివరణ ఉంది. హరే కృష్ణ. మనం ఇక్కడతో స్టాప్ చేద్దాం. శ్రీల ప్రభుపాదికి జై. ఇక్కడతో ఈ యొక్క 3 పేజీలు కూడా కంప్లీట్ అయ్యింది. గురు గౌరంగ యొక్క ఆశీర్వాదంతో శ్రీల ప్రభుపాదికి జై. శ్రీ శ్రీ రాధా దామోదర్ భగవాన్ కి జై. హరే కృష్ణ మహామంత్రికి జై. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ.